బంగారం మీద మీకు మక్కువ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది? ఈ దాన గుణం ఎప్పటి నుంచి? ఎవరైనా ఒక హెల్ప్ కావాలనగానే చేతిలో ఎంత ఉంది, జేబులో ఎంత ఉంది చూసుకోకుండా మొత్తం ఇవ్వటం. సరే ఏం కావాలి కంటే నాకు ఒక 500 కావాలి సార్, నేను వరంగల్ వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు మీరు చేసిన సేవల్లో హ్యాపీ డే అని ఫీల్ ఒకటి వచ్చింది ఏదైనా ఉందా? నా దగ్గర 2-3 లేవు, వాళ్ళ అక్క పెళ్ళికి 2020 కేవీకే ఇంకా ఏ స్థాయికి, ఏ స్టెప్ వరకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎక్కడున్నా సెన్సేషనే. ఆయన ఉన్న చోటు నుంచి నలుదిక్కుల వైపు నుంచి ఆయన మీద దృష్టి పడాల్సిందే. మెడలో పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు, చేతి నిండా ఉంగరాలు, ముంచేతి వరకు కంకణాలు, ఇట్లా స్పెషల్గా రెండు తెలుగు రాష్ట్రాల్ని తన వైపు చూపు తిప్పుకునేలా చేస్తున్నారు ఒక మనిషి. బంగారు కొండగా పిలుచుకునే కొండ విజయ్ కుమార్ గారు, కేవీకే, ఈనాటి మన గెస్ట్. మాట్లాడదామా? నమస్తే సార్, ఎట్లున్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? గ్రేట్ సార్. మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు తిరుపతికి వెళ్ళినా, మన స్టేట్లో తిరిగినా, పక్క స్టేట్లో తిరిగినా, మీకంటూ మీరు ఏం కోరుకుని ఈ ఎటైర్ని వేసుకున్నారో, ఈ ఎటైర్తో మీరు ఉంటున్నారో అది ఫలించిందా? అంటే మీరు ఫస్ట్ మొదట్లో నాకంటూ ఒక గుర్తింపు దీని ద్వారా రావాలి అనుకున్నారు, అది ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నారా? గుర్తింపు అనేది ఏం లేదు మేడం, జస్ట్ నా ప్యాషన్ చిన్నప్పటి నుండి ఉండాలి అని చెప్పేసి గుర్తింపు కోసం ఏదో. ఏ ఏజ్ నుంచి సార్ ప్యాషన్? అంటే అందరూ ప్యాషన్ ఎప్పుడు ఉంటుంది మేడం, మాకు 18-20 ఇయర్స్ నుండి. తర్వాత మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి 20-22 నుండి ఉంటుంది, అంటే ఎర్నింగ్ కానీ అది అప్పటి నుండి అలా అక్కడి నుండి అంటే జస్ట్ కాలేజ్ కంప్లీట్ అయిపోయి మనకు జాబ్. కుటుంబ నేపథ్యం మాది వచ్చేసి ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గర షాబాద్ అండి, షాబాద్ టౌన్లో. ఫ్యామిలీ డీటెయిల్స్? అమ్మ నాన్న, సిబ్లింగ్, ఒక బ్రదర్, ఒక సిస్టర్, పేరెంట్స్ ఎక్స్పైర్డ్. ఇక్కడ మేము 97లో ఇక్కడ స్టడీ పర్పస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయామండి. ఇక్కడ షేలింగంపల్లి ఇప్పుడు వెళ్తూ ఉంటుంటాను, రెగ్యులర్గా ఊరికి వెళ్తుంటాను, ఊరు వాళ్ళతో అందరితో టచ్ ఉంటాయి. మా ఫౌండేషన్ యాక్టివిటీస్ ఆన్ వచ్చి మంత్లీ 1-2 ఉంటాయి షాబాద్లో. మాట్లాడదాం సార్ ఫౌండేషన్ గురించి. అసలు బంగారం మీద మీకు మక్కువ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది? అట్రాక్ట్, మీరు అన్నట్లు ప్యాషన్ ఏ ఏజ్లో ఎగ్జాక్ట్గా? అంటే నా మ్యారేజ్ వచ్చేసి 2006లో అయిందండి. అప్పుడు మ్యారేజ్ అప్పుడు పెట్టాక మా వైఫ్ సరే ఇన్వెస్ట్మెంట్స్ అవి బంగారం కొందాం, బంగారం సేవ్ చేద్దాం, మనీ సేవ్ చేస్తాం, బంగారం ఇన్వెస్ట్ చేద్దాం తను నన్ను ఎంకరేజ్ చేయడం అలా అలా ఎందుకు అట్లా. ఫస్ట్ నాకు నేను ఒక తిరుపతిలో నాకు $1 వచ్చింది, హాఫ్ తులా ఉంటుంది. ఏ ఇయర్ సార్ అది వచ్చింది డాలర్? అంటే డాలర్ మీన్స్ అంటే అక్కడ నేను అంటే ఉంటుంది అక్కడ, అక్కడ నుండి అలవాటు అయిన తర్వాత సరే ఎందుకు అలా డాలర్తో స్టార్ట్ అయింది అనుకోండి. 5 grams ఉంటుంది, హాఫ్ తులా ఉంటుంది. దానితో నేను మామూలుగా సరే ప్యాషన్ మీరు అన్నట్టు యూనిక్ ఉండాలి అనేది, అంటే గోల్డ్ వేసుకుంటూనే ఉంటారని కాదు, సరే నాకు అది భగవంతుడి కృపతో అలా వచ్చేసిందండి. అది దానికి స్పెసిఫిక్ ఇది అదే లేదు. అది యాక్చువల్లీ లేడీస్ వేసుకునే గోల్డ్ ఆర్నమెంట్స్లో కాసుల పేరు, చోకర్, పెద్ద హారం, చిన్న హారం ఇట్లా ఉంటాయి. వీటికి కూడా పేర్లు ఉంటాయా సార్ జనరల్గానైనా? ఒక వెయిట్ వరకు రెడీమేడ్ ఉంటాయి, మిగతా మనకు కావాలంటే సెలెక్షన్ చేయాల్సింది మనం చూస్ వాళ్ళు. మీరు సెలెక్ట్ చేసుకుని ఈ మోడల్స్ ఇట్లా చేయించుకుంటారా? ఎప్పుడు ఒకళ్ళ దగ్గర చేయించుకుంటారా? 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఏజ్ నుంచి స్టార్ట్ సార్ మీరు ఇట్లా వేయటం? ఏ ఇయర్ నుంచి? 2018 నుండి. మొదట్లో కూడా ఇంత వేసుకునే వాళ్ళ, ఇప్పుడు ఎక్కువ వేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ మధ్యలో 1-2 years. ఓకే. మొదట్లో ఎంత వేసుకోవడం స్టార్ట్ చేస్తారు? అట్లా ఏం లేదు, వేసుకోవడమే. ఇప్పుడు ఎంత ఉంటుంది సార్ మీ ఒంటి మీద ఉన్న బంగారం? ఎన్ని కిలోలు? ప్రాపర్గా చెప్పలేను, ఉంటుంది బాగా. 4 కిలోల వరకు విన్నా ఉంటుండొచ్చా? 4-5 కిలోల వరకు ఉంటుండొచ్చు. ఇప్పుడు ఎంత లేదన్నా తులం బంగారం 1,00,000 వరకు ఉంది. మీరు మరి సెక్యూరిటీ మాట ఏంటి? అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తున్నా, మీకు సోషల్ మీడియా అది కూడా చాలా స్ట్రాంగెస్ట్ ఉంది మీ టీం. మిమ్మల్ని చాలా అంటే మీ వీడియోస్ కూడా చాలా మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వైరల్ అవుతున్నాయి.
సో వాటిలో చూస్తే జనరల్గా నడుస్తూ వెళ్తారు. ఎవరైనా ఒక హెల్ప్ కావాలనగానే చేతిలో ఎంత ఉంది, జేబులో ఎంత ఉంది చూసుకోకుండా మొత్తం ఇవ్వటం, ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు ఇట్లున్న మీరు మీ సెక్యూరిటీ గురించి చూసుకోవటం పక్కన పెట్టి ఇంకా మీ దగ్గర ఉన్నది కూడా దానం చేస్తూ తిరుగుతున్న రోజులు చూసి అడుగుతున్నా, ఈ దాన గుణం ఎప్పటి నుంచి? దానం అంటే హోప్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు బై బర్త్ అని కాదు, నాకు ఎక్కడైతే ఒక 15 నా ఏజ్ ఆఫ్ సారీ ఇట్లా 16-15 నుండి నాకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సర్వీస్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడన్నా చీఫ్ గెస్ట్ వెళ్ళినప్పుడు కానీ పిల్లలు స్టూడెంట్ స్కూల్స్కి వెళ్ళినా కానీ మెసేజ్ అదే ఇస్తాను. ఫస్ట్ మీ గురించి ఆలోచించండి, ఫస్ట్ మీ అంటే ఒక సర్వీస్ ఎంతో కొంత, అంటే అది డబ్బుతోనే కాదు. ఒక బైక్ మీద సింగిల్కి వెళ్తుంటే ఎవరైనా కనిపిస్తే ఎక్కడికి వెళ్తున్నాను అడిగి డ్రాప్ చేయండి, అంటే ఏదో ఒకటి సర్వీస్. ఇది సర్వీస్ అనేది నాకు అదొక ప్యాషన్ అని నేను ఫీల్ అవుతాను మేడం. నేను ముందు నుండే చేసేవాడిని. 2016లో అప్పుడు నేను ఆర్గనైజేషన్ ఒక వర్క్ చేస్తాను, ఒక మన ప్రెస్కే వర్క్ చేస్తాను. నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని 2016లో హోప్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశాను. సరే, అంటే ఒకప్పుడు నిజంగా ఎవరైనా ఇట్లా గోల్డ్ ఆర్నమెంట్స్ తోటి ప్యాషన్స్ తోటి ఇట్లా వేసుకుని వెళ్ళే వాళ్ళు అక్కడక్కడ ఉండేవాళ్ళు. నిజానికి చార్మినార్, యాదవ్స్, పహిల్వాన్స్ వీళ్ళలో ఎక్కువ ఈ ట్రెండ్ మేము చూసినాం. మళ్ళీ మీ దగ్గర నిండుగా ఇంకా అంటే మీరి అభిప్రాయం వరకు ఎప్పటి నుంచి ఈ ట్రెండ్ మీరు చూస్తున్నారు? ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ తోని ఈ ప్యాషన్ తోని ఉన్న వాళ్ళని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? చూస్తున్నాం పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. మీకు ఎవరైనా ఇన్స్పైర్ చేసినారా మిమ్మల్ని ఈ విషయంలో? అలా ఏం లేదు మేడం. ఏం లేదు, మీ ఓన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు భక్తి ఎక్కువ మీకు? అవును మేడం. ఎప్పటి నుంచి సార్ ఆ భక్తి? అంటే మీ భక్తి అందరి భక్తితో పోల్చలేం. రెగ్యులర్ డివోటీ. మొన్న కూడా న్యూ ఇయర్ 31st రోజు కూడా మీరు అక్కడే చేసుకుంటారు. సంవత్సరం న్యూ ఇయర్ వెల్కమ్ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర చేసుకుంటారు. ఇంత మంచి కొలువు చేసుకున్నారు ఇంట్లో. ఈ ఇంట్రెస్ట్ అంటే ఈ స్వామి మీద ఇంత భక్తి, దేవుళ్ళ అందరి మీద కంటే కూడా మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కువ భక్తి తెలుస్తూ ఉంటది ఎప్పటి నుంచి? అంటే యాక్చువల్గా వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కరు భక్తులే ఉంటారు, బట్ దర్శనం కోసం చాలా ఛాలెంజ్ ఉండేసి అందరిలో స్థానికంగా ఉన్న టెంపుల్కి వెళ్తుంటారు. తిరుపతి అంటే అందరికీ భయం, దర్శనం అంటే చాలా ఇబ్బంది అవుతుందని. అయితే నాకు 2016లో నేను ఒక వర్క్ అయ్యింది నాకు. అందులో నాకు ఒక మంచి బెనిఫిట్ అయితే అందులో ఒక 1 lakh నేను గల్లలో వేద్దామని పైకి నడుచుకుంటూ వెళ్ళాను. ఇలాగ మా వెల్విషర్ మా ఫ్రెండ్ ఉంటాడు కృష్ణ, తను ఇలా కాదు విజయ్, ఇది 1 lakh మనం ఇది ఇలా చేస్తే మనకి తిరుపతి దేవస్థానం నుండి మనకు దర్శనాలు వస్తాయని చెప్పడంతో అప్పుడే మన ఫౌండేషన్ అదే ఇయర్ నేను పెట్టాను అనుకోకుండా. హోప్ ఫౌండేషన్ అదే పేరు మీద మనకు డొనేషన్ ఇవ్వడం, మనకు దర్శనాలు ఇవ్వడం, అప్పుడే భగవంతుని కోరుకున్నాను. ఇలాంటి అవకాశం ఉంటే ఇంకా నాకు నాతో కాకుండా చాలా మందికి నా ద్వారా దర్శనాలు కల్పించే అవకాశం కల్పించండి ఆ దేవుడికి మొక్కుకోవడం. ఆ దేవుడు 2016 నుండి ఇయర్ బై ఇయర్ నాకు ఈ అవకాశం పెంచుకుని ఇప్పుడు ప్రస్తుతం డైలీ ఒక 5 మందికి దర్శన భాగ్యం కల్పించే అవకాశం. రోజుకు 5 మందికి దర్శనం మీ ద్వారా జరుగుతుంది. ఎట్లా సార్ దానికి ఎలిజిబుల్ ఎవరు? మేము చూడండి మేడం, నేను నా దగ్గరికి అంటే ఎలిజిబిలిటీ అనేది వెళ్ళింది. అందరూ అంటే ఇట్లా ఇస్తున్నారని తెలిసినప్పుడు క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్ మీకు? అంటే యాక్చువల్గా నాకు డైలీ ఒకటే ఉంటుంది మేడం. ఒకటి ఏదైనా ఒక్క దాని మీద ఎంత మంది చేసుకోవచ్చు దర్శనం? ఇది వచ్చేసి 5 people వెళ్తారు మేడం. 5 people ఇది చూడండి ఇక్కడ. ఇది ఇక్కడే మనము లెటర్ అన్ని ఫైనల్ చేసేస్తాం. ఇది మనకు కోడ్, బార్ కోడ్, ఇదే టికెట్ అండి. హోప్ ఫౌండేషన్ ద్వారా డైలీ ఒక ఫామ్ వెళ్తుంది. దీని మీద 5 దర్శనం చేసుకోవచ్చు. 365 days మనకు ఉంటుంది. 365 days లో మీ దగ్గర 365 letters ఉన్నట్లే. మన దగ్గరికి వస్తుంటారు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చినా నేను స్లాట్ చెక్ చేసుకుంటాను. మా దగ్గర స్లాట్, ఆ స్లాట్ ఖాళీ ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు, పుట్టింటికి ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి 100% ఇస్తాను. ఇది ఈక్వల్ టు ఏ దర్శనం సార్? ఇది సుపదం అని ఉంటుంది మేడం. అంటే మన సుపదం ఎంట్రీ అండి. సుపదం అంటే మనకి ఒక మినిమం 30 minutes, మాక్సిమం 2 hours అయిపోతుంది. ఓకే, 5 members కి మామూలుగా అయితే ఇది మీ దగ్గర నుంచి మనం ఫ్రీగా వెళ్తున్నాము. సో మామూలుగా అయితే ఎంత ఖర్చు ఇప్పుడు? ఇది జనరల్గా సుపదం అయితే అక్కడ 500 rupees ఛార్జ్ చేస్తారు. ఓకే, ఈచ్ వన్. సో అట్లా కూడా 5 members కి అవుతుంది. నేను ఇంకా పూర్ పీపుల్ ఉండి నాకు
ఆ రోజు నాకు అవకాశం ఉంటే వాళ్ళకి ట్రైన్ టికెట్స్ కానీ Okay. బస్ టికెట్స్ కానీ దీంట్లో అకామిడేషన్ బి ఉంటుంది మేడం ఓహో, సపరేట్. accommodation అలాగే తో పాటు. అంటే మన ఫౌండేషన్ నుంచి వాళ్ళకి దర్శనం అయితే మాకు పక్కా అయిపోతుంది. హోప్ ఫౌండేషన్ ద్వారా ఇది ఒక అద్భుత కార్యక్రమం అని చెప్పొచ్చు. లైఫ్లో నేనేంటంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే నన్ను తిరుపతి దర్శనం కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కసారి అయితే అవకాశం ఇస్తాను. మళ్ళీ మళ్ళీ అంటే అందరికి ఇవ్వాలి కాబట్టి కుదరదు. ఒకసారి ఇచ్చిన వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ మాత్రం repeat ఖచ్చితంగా అవ్వకుండా. నేను ఇచ్చాను చాలా మందికి. నా ద్వారా లాస్ట్ టైం ఈ 2024 ఇయర్లో ఆల్మోస్ట్ 400 లీటర్స్ వెళ్ళాయి. 365 ప్లస్ మళ్ళీ బ్రేక్ దర్శనం. మళ్ళీ బ్రేక్ దర్శనాలు. 400 లీటర్స్ అంటే ఆల్మోస్ట్ 2000 చేంజ్ దర్శనం చేసుకున్నాం. తిరుపతి భక్తులకి ఇది ఒక అద్భుత అవకాశం మీ ద్వారా. ఇందాక నేను మా టీం వస్తున్నప్పుడు చూసా, కింద మీ ఫౌండేషన్ త్రూ అనుకుంటా అన్నదాన కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతుంది. ఎవ్రీ సాటర్డేనా సార్? ఎవ్రీ మేడం ఇది సాటర్డే నేను యాక్చువల్లీ నేను ఎవ్రీ సాటర్డే అండి ఎప్పటి నుంచి సార్? అక్టోబర్ 8 సెకండ్ సాటర్డే నుండి 2023 నుండి స్టార్ట్ చేశాను మేడం. 22 అంటే ఆల్మోస్ట్ 130 అంటే ఇది 2022 అంటే 23, 24 2 ఇయర్స్. 113th వీక్ ఇవాళ. 113. ఎట్లా సార్? అంటే ఇది ఎప్పటి నుంచి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? శనివారం రోజు చేయాలి, కొందరికి మనము అవకాశం కల్పించాలి, మన చేత్తో కడుపు నిండా చాలా మంది ఉంటారు అని చెప్పేసి ఈ సరౌండింగ్లో మాత్రం మేము స్టార్టింగ్ 100 పీపుల్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు అది నియర్ అబౌట్ మినిమం 1200 నుంచి ఒకసారి 1400 మినిమం 1200 అయితే పక్కా వస్తున్నారు. చందానగర్లో ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎవ్రీ సాటర్డే ఒక 1000కి పైగా ఎవ్రీ సాటర్డే అన్నదాన 1200 పైగా 1200 పక్కా. ఇంకా హోప్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఇది ఒకటి చూసాము మనకి తిరుమల భక్తులకి. ఎలా అయిందండి మేడం ఇది హోప్ ఫౌండేషన్. సరే నేను అది చేయాలి ఇది చేయాలి కాదు, సరే అది గూగుల్లో ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు ఈవెన్ లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ పటాన్చేరు నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి నేను యాక్చువల్గా సామ్సంగ్ అలాంటి ట్రూ కలర్ ఉన్న మొబైల్స్ వాడను, నేను యాపిల్ వాడతాను. ఎందుకంటే ట్రూ కలర్ ఇది వాళ్ళ నేమ్ వచ్చేసి మనం అవాయిడ్ చేస్తాం. ఇదైతే అందరు నేను ఫస్ట్ అన్నోన్ నెంబర్ స్పీక్ చేస్తాను. తను ఫోన్ చేసి హోప్ ఫౌండేషన్ అంటే చెప్పండి అన్నాను. నేను హోప్ ఫౌండేషన్ సపరేట్ నెంబర్ ఉంచాను ఒకటి, అది 10 to 12 వర్క్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఏదన్నా. తను జస్ట్ డైల్ కొడితే ఇట్లా నాకు ప్రాబ్లం ఉందంటే మీ నెంబర్ ఇచ్చారు అని చెప్పారు. జస్ట్ డైల్ వాళ్ళు ఇచ్చారు. ఏం ప్రాబ్లం అంటే నా పర్స్ అవన్నీ లాస్ అయ్యేసాను, నేను బస్ డైల్ లేదు. సరే ఏం కావాలి కంటే నాకు ఒక 500 కావాలి సార్, నేను వరంగల్ వెళ్ళిపోవాలి అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ గూగుల్ పే లేదంటే పక్కకి నియర్ బై ఎవరిదని తీసుకొని ఇవ్వండి అంటే నేను మళ్ళీ వస్తామంటే కుదరదంటే సరే చేశాను. అంటే అలా హోప్ ఫౌండేషన్ సరే చాలామంది అంటే నా కెపాసిటీకి మించి అప్లికేషన్స్ వస్తున్నాయి. బట్ నేను వాళ్ళకి ఒక నెంబరింగ్ ఇచ్చేసి వాళ్ళ టైం చూడండి నాతో అయినప్పుడు చేస్తాను, ఖచ్చితంగా మీ అప్లికేషన్ మాత్రం ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం, అప్లికేషన్స్ ఉంటాయి, నడుస్తుంది ప్రాసెస్ ప్రస్తుతానికి. ఇవి పెద్ద కార్యక్రమాలు సార్. అంటే ఎవ్రీ సాటర్డే 1000 పైగా అన్నదానం కానివ్వండి, ఇప్పుడు రెగ్యులర్ గా ఇదైతే పెద్ద కార్యక్రమం. ఖచ్చితంగా. మీ ఆదాయ మార్గాలు ఏంటి? నాది వచ్చేసి కొండా కన్సల్టెన్సీ అని ఉంటుంది, నాది కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మెయిన్ అండి. మీరు ఇదంతా సేవా కార్యక్రమాలు చేస్తున్నది కూడా కేవలం పొలిటికల్ ఎంట్రన్స్ కోసమే అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? లేదు మేడం, నేను పొలిటికల్ ఎంట్రన్స్ అంటే ఇన్ని ఇయర్స్ చేయండి. నేను 2016 అంటే ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్ 10th వస్తే 10 years అవుతుంది. పొలిటికల్ అనేది మధ్యలో ఒక టైం ట్రై చేశాను, బట్ ఇక నాకు సెట్ కాదు. నెక్స్ట్ లేదు, ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికి అయితే లేదు మనకి. నాకు ఈ డయాస్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నేను ద్వారానే అంటే నాకేదో పొలిటికల్గా ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయించాలంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దవాళ్ళు చాలామంది పరిచయం ఉన్నారు, వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే పని చేయిస్తున్నాను. మ్యాక్సిమం నా చేతుడినే అయిపోతాయి, పెద్ద పనులు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళు. మీ సేవా గుణం నచ్చి మీకు ఒకవేళ పొలిటికల్ ఎంట్రన్స్ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అవసరము, అది కూడా ఆ ప్లాట్ఫామ్ ఉంటే ఇంకాస్త మీ సేవా దృక్పథాన్ని మనం విస్తరించవచ్చు అనుకున్నప్పుడు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఏ పార్టీ నుంచి వెళ్తారు? కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరితో హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా నాకు అంటే ఈ ప్లాట్ఫామ్ ఓకే అనిపిస్తుంది ప్రజెంట్. ఇంకా ఆలోచన అయితే లేదు. క్రీడలకు సంబంధించి కూడా సార్, ఇప్పుడు హాకీ మీరు జనరల్ సెక్రటరీ స్టేట్కి, అలాగే మన స్టేట్ ఒలింపిక్ దానికి కూడా మీరు జాయింట్ సెక్రటరీ. క్రీడలు అంటే మీరు ఆడేవాళ్ళ? మీ నేను ఏం ఇంట్రెస్ట్ సార్ మీకు? ఇష్టమైన స్పోర్ట్స్ స్విమ్మింగ్, వాలీబాల్, క్రికెట్. నేను స్విమ్మింగ్, నేను మాస్టర్ స్విమ్మర్. నేను 1 mile సీ స్విమ్ చేసాను. నేను రెగ్యులర్గా మాకు గచ్చిబౌలిలో ప్రాక్టీస్ ఉంటుంది. నేను గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ.
నాకేంటంటే స్పోర్ట్స్ నేను చూస్తుంటాను కదా, అందరికీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ వీక్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ మంచి ప్లేయర్స్ వీళ్ళంతవరకు నేను మా సర్కిల్ ఉంది మా ఫ్రెండ్స్, చంద్రశేఖర్ రెడ్డి అని తన స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. అంటే మనం ఏంటంటే మేము అందరం అనుకున్నాం, సరే అన్న ఇన్ని డబ్బులు మనం అటు ఇటు ఖర్చు పెడుతున్నాం, కొన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేద్దామంటే అలా మనకి ఏంటంటే నేను ఒక హాకీని చూజ్ చేసుకున్నాను. హాకీ ఫస్ట్ నేను రంగారెడ్డి ప్రెసిడెంట్ ఉన్నాను, దెన్ తర్వాత నన్ను చైర్మన్ ఇచ్చారు, స్టేట్ చైర్మన్ నామినేటెడ్, తర్వాత ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయ్యాక మొన్న మేము హాకీ నేషనల్స్వి కండక్ట్ చేసాం సికింద్రాబాద్లో. చాలా బాగా మా హాకీ ఇండియా వాళ్ళవి అప్రిషియేట్ చేశారు. నాకేంటంటే ఓకే అందరినీ నేను చేయలేను, ఆ భగవంతుడు నాకు ఇచ్చే కెపాసిటీతో మాత్రం ఖచ్చితంగా చూజ్ చేసుకొని ఖచ్చితంగా కొంతమందికి అయితే లిఫ్ట్ ఇస్తున్నాను, ఫ్యూచర్లో ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పి. ఈ సేవా కార్యక్రమాలు కూడా రాష్ట్ర స్థాయి వరకు ఉన్నాయి సార్, పక్క రాష్ట్రాల వరకు, లేకపోతే దేశ స్థాయిలో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయా, చేయాలనుకుంటున్నారు? ఇంకా లేదు మేడం, చేయలేదు మాత్రం అనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను హాకీ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. మన తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ అయ్యాక బిఫోర్ కంబైన్డ్ ఏపీలో చేశాము, తెలంగాణ ఫస్ట్ నేషనల్స్ కండక్ట్ చేసాము, చాలా బాగా చేసాం మేడం. సబ్ జూనియర్ ఉమెన్స్ పిల్లలు హ్యాపీ అంటే మంచి, చాలా అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం, హాకీ ఇండియా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు, బెస్ట్ ఆర్గనైజింగ్ అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే రాష్ట్ర స్థాయిలో ఉంది మేడం, ఇంకా అవకాశం వస్తే మాత్రం సర్వీస్కి ఎంత దూరమైనా వెళ్తాను మేడం. అన్ని త్రూ హోప్ ఫౌండేషన్. ఇంకా సార్, ఇంకా హోప్ ఫౌండేషన్ కాకుండా మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏముంటాయి? రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఇక డైలీ మార్నింగ్ 4 లోపల లేవడము, లేచి మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది సార్? షాబాద్, తర్వాత సిటీలో ఉండండి. ఏం చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్, ఇప్పుడు LLB చేస్తున్నాను, లాస్ట్ ఇంకా 2 సెమిస్టర్స్ ఉన్నాయి. బంగారుకొండ LLB స్టూడెంట్ నౌ. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? అంటే ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు, మీ రిలాక్స్ టైం? ఖాళీ సమయం అనేది లేదు మేడం, మార్నింగ్ లేచిన వెంటనే యాక్టివిటీస్, చిన్న పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించడం, తర్వాత ఇంకా పబ్లిక్ ఇంటికి ఇద్దరు, ఒక బాబు పాప. గచ్చిబౌలి స్టేడియం వెళ్ళేసి అక్కడ చేశాక మళ్ళీ వర్కౌట్ చేసుకుని 10కి పబ్లిక్ వచ్చేస్తారు ఇక్కడ, 10 to 12 వాళ్ళందరినీ డిస్పోజ్ చేశాక ఇక లంచ్ చేశాక మధ్యలో నా కన్సల్టెన్సీ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ చూసుకోవడం, దీని తర్వాత మళ్ళీ నేను చేసే వర్క్ ఆర్గనైజేషన్కి వర్క్ చేయాలి ఈవినింగ్, తర్వాత 7:30కి నేను స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాను, 8:30 వరకు పడుకునే ట్రై చేస్తాను డైలీ. ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడే, ఇంకా మిగతా టైంలో ఇంకా మనకు ఫ్రీ టైం అనేది చాలా తక్కువ. ఈ మధ్యలో టీవీలు చూసినవి తక్కువ అయిపోయింది. ఇంకా సాటర్డే రోజు, అమావాస్య రోజు బి చేస్తాం. మంత్లీ 5 days ఆక్యుపైడ్ అండి, ఇది అన్నదానం తోటి. నేను అట్లీస్ట్ 15 days అన్నా ఆక్యుపై ఉండాలని నేను కోరుకుంటున్నా భగవంతుని. 15 days అన్నా ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. మీరు ఎప్పుడెప్పుడు దర్శించుకుంటారు తిరుమలని? మంత్లీ వన్స్ తప్పకుండా వెళ్తారు. మీరు రెగ్యులర్గా తిరుపతికి వెళ్తున్నారు, సో మీకు ఎట్లుంటుంది సార్ అక్కడ? ఇప్పుడు మొన్న చూసినాం 31st మీరు వెళ్తే సెలబ్రిటీ లెవెల్లో ఒక హీరో వస్తే, పెద్ద సెలబ్రిటీస్ వస్తే ఎట్లయితే మనం ఫొటోస్ ఎవ్రీథింగ్ అడుగుతామో, మీ చుట్టూ కూడా అదే వాతావరణం కనిపించింది. అంటే మేడం కొందరు సరే ఏదో వీళ్ళు జస్ట్ తెలంగాణ భాషలో తోపు అంటాను, అదే మన తెలుగు భాషలో మూతవరి అని ఆ టైప్ అది మనమే నార్మల్గా ఉండాలి. నేను ఇంకా మా ఫ్రెండ్స్ మేము ఒక టీం వెళ్తుంటామండి, వాళ్ళందరూ ఎవ్రీ టైం గోల్డ్ వేసుకొని, అంటే నేను ఎందుకు ఆలోచిస్తాను అంటే షో ఆఫ్ కాకుండా నాకు ఈ బ్రేక్ దర్శనాలు ఉంటాయి నా పర్సనల్గా ఉంటాయి. బట్ నేను ఏం చేస్తాను అంటే నేను లిమిట్ యూజ్ చేస్తాను, నేను మిగతా వాళ్ళకి ఇస్తాను. నేను నార్మల్ దర్శనం అన్ని దర్శనాలు వెళ్తుంటాను, వాళ్ళతో వెళ్తారా? కాలనీ వెళ్తుంటాను మేడం. అప్పుడు ఇవి వేసుకోరేమో, తక్కువ ఇబ్బంది అలవాటు అయిపోయింది. అంటే జస్ట్ అంటే మనకి జస్ట్ కొద్దిగా వర్కౌట్ అవన్నీ చేస్తాం కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం. అంటే నార్మల్గా ఉండాలని నా కోరిక, అందరితో ఉండాలని కోరిక. ఎలా ఉంటుందంటే మేడం, మనకు ఒక సెలబ్రిటీ, అంటే నేను సెలబ్రిటీని అనట్లేదు, నేను ఒక సెలబ్రిటీ మనతో వస్తుంటే మన దగ్గర ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. అయ్యో తనే మనతో ఉన్నాడు, మనకేంటి. నా విషయంలో చాలామంది అదే అరే మాతో ఉన్నాడు అని చెప్పేసి ఆ ధైర్యం కోసమే నాకు వాళ్ళ మధ్యలో నడవాలని ఉంటుంది. మీకు ఇది వేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేదా సార్? అంటే అన్ని ఇప్పుడు 4 నుంచి 5 కిలోలు అన్నప్పుడు 4 కోట్ల 5 కోట్ల పరిస్థితి పక్కన పెడితే మీకు ఎంతసేపు వేసుకుంటారు ఒక రోజులో? నేను అకేషనల్లీ వేసుకుంటాను, రెగ్యులర్ వేసుకుంటాను, ఈవెంట్స్ ఉన్నప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు నేను ఇంతకుముందు నేను నలుగురు పరిచయాలు ఎక్కువ ఉంటాయి నాకు. మ్యారేజ్ సీజన్లో ఒక విఐపికి ఉన్న దాంట్లో 60-70% ఇన్విటేషన్స్ నాకు ఉంటాయి.
ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 6 మ్యారేజెస్ అటెండ్ అవుతే ఇప్పుడు 3 మ్యారేజెస్ నేను ఫుల్, ఎందుకంటే నాకు వెళ్ళాక పాపం వాళ్ళందరూ అక్కడ ఉన్న సెల్ఫీస్ కోసం ఇక నాకేంటంటే మనకు వాళ్ళంతా గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళని అవాయిడ్ ఎందుకు చేయాలి, చేయొద్దు. మనకి గౌరవం అంటే మనకు గౌరవం ఇచ్చినప్పుడు మనకు వాళ్ళకి తిరిగి గౌరవం ఇస్తే ఖచ్చితంగా అది మనకి ఎక్కడో అంటే బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది అనేది చాలా కష్టపడుతుంటాను వాటి కోసము. ఓసారి చాలా అలసిపోతాను. లాస్ట్ టైం ఒక నేషనల్ మాస్టర్స్ అథ్లెట్స్ అని ఇక్కడ గచ్చిపల్లి స్టేడియంలో అయింది మేడం. 2 hours 45 minutes నించున్నాను మేడం ఫొటోస్ కోసం. ఒకరు రైట్ అంటారు, ఒకరు లెఫ్ట్ అంటారు, ఒకరు అది అంటారు, అది అంటారు. అది నేను ఓన్లీ ఫొటోస్ వాళ్ళు తీయడానికి, వాళ్ళు ఎవరికి ఫోన్ ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవుతారని నా దగ్గర 3 ఉంటారు. నా పర్సనల్ సోషల్ మీడియా చూసి అతను ఉంటాడు. ఇద్దరికి కెమెరాస్ వాళ్ళు ఇద్దరిని అలర్ట్ చేస్తాను. ఎవరైనా ఫోన్ ఇస్తే ఇమీడియట్లీ తీసుకొని ఫోన్ తీసి వాళ్ళకి ఫోటో తీసి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి స్పెషల్గా వాళ్ళ కోసం పెట్టుకున్నాను. నో చెప్పడం అనేది అసలు ఉండదు. అలాంటి లైఫ్ వద్దనుకున్నాను. నో అని చెప్పి అలాంటి లైఫ్ వద్దు కాబట్టి సైలెంట్గా నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పేసి నా ఆలోచన. ఇప్పుడు ఇంత వేసుకుంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ సంగతి ఏంటి? ట్యాక్స్ ప్రాపర్గానే ఉంటుంది. మిగతా ఇవన్నీ ఆర్నమెంట్స్ వైట్ ఇచ్చి కొనడానికి, బ్లాక్ ఇచ్చి కొనడానికి లేదు, వైట్ ఇచ్చి కొనాల్సి వస్తుందండి. మీకు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువ వేసుకోవాలని ఏమైనా టార్గెట్ ఉందా, లేకపోతే ఇది ఇంతవరకు మీకు స్వామి దయ అంటారా? ఓకే. రెగ్యులర్గా ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఇట్లా వేసుకోవటం దాని గురించి కానీ, మీకు వచ్చిన మీ రిలేషన్స్లో మీకున్న స్పెషల్ అట్రాక్షన్ గురించి కానీ ఎట్లుంటుంది చర్చ? ఓసారి ఇంట్లో పాజిటివ్ మూడ్ ఉంటే ఓకే, నెగిటివ్ మూడ్ ఉన్నప్పుడు ఇక అందరికి ఉన్న సమస్యనే ఉంటుంది. ఏముంటుంది నెగిటివ్గా? అవసరమా అది ఇది అని అనుకుంటారు మామూలుగా. అంటే ఈ మధ్యలో మా వెల్ విషర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ వచ్చేప్పుడు ఇన్విటేషన్ కార్డు ఇచ్చేప్పుడు అన్నా నువ్వు ఖచ్చితంగా పంచ కట్టుకుని రావాలన్నా, ఫుల్ బ్రెడ్జ్గా నువ్వు డెకరేట్ అయ్యి రావాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. నాకు సమ్ టైమ్స్ ఒకసారి నాకు బాగా టైర్డ్ అయిపోయినప్పుడు అయినా మార్నింగ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా మళ్ళీ రెడీ ఖచ్చితంగా వాళ్ళ కోసం వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీకంటూ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసినారు ఇప్పటివరకు దీనివల్ల? ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చోట ఒకసారి అయినా ప్రాబ్లం అయి ఉంటుంది కదా? మ్యాక్సిమం ఉంటాను మేడం. మామూలుగా సరే మేము మా ప్రికాషన్స్ మేము తీసుకుంటుంటాము. ప్రాబ్లమ్స్ అనేది అయితే ఇంతవరకు బాగుంటుంది, ఇలాంటివి లేదు. ఒక్కసారి ఒక రోజు మా రిలేటివ్ ఫంక్షన్లో ఇంటీరియర్ ఇక్కడే అవుట్స్కట్స్ ఎల్బీ నగర్ సైడ్ అడ్రస్ గూగుల్ కన్ఫ్యూజ్ చేసి వెళ్ళింది. అలోన్ ఏరియాలోకి వెళ్ళిపోయినాం. మా డ్రైవర్ మీద కొంచెం సీరియస్ తొందర వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడ అలోన్ కనిపిస్తుంది అంటే ఇది ఏదో అవుతుందని కాదు, అనవసరంగా ఎందుకు అని చెప్పేసి అదొక్క రోజు. మిగతా టైంలో కొద్దిగా లైట్ అంటే మిగతాది పర్ఫెక్ట్గా చూసుకుని వెళ్తాం మేడం. ఇప్పుడున్న లాంగ్ ఇటు తాండూరు అటు వెళ్ళినప్పుడు ఇక అంతా వెళ్తాం అందరం గ్రూప్. కొంచెం గ్రూప్ కన్నా వెళ్తారు, సింగిల్గా వెళ్ళేట్టు ఉండదేమో కదా సార్ మీకు? సింగిల్గా వెళ్తే అక్కడ కష్టమే, ఇవన్నీ క్యారీ చేసి సింగిల్ అంటే కొద్దిగా కష్టం. ఇప్పటివరకు సార్ మీరు మంచి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఎక్కడ చూసినా గోల్డ్ మ్యాన్, గోల్డ్ కొండ, స్వర్ణనిధి ఇట్లా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. బ్యాక్ చూస్తే చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కడుపు నిండా తిండి పెట్టడం దగ్గర నుంచి మీలాంటి ఒక స్ట్రాంగ్ డివోటీస్ ఉన్న వాళ్ళకి మంచి మంచి దర్శనాలతో పాటు ఇంకా ముందు ముందు కూడా ఈ సేవా దృక్పథాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన సేవల్లో మీకు చాలా సంతృప్తినిచ్చిన ఏదైనా ఒక రోజు గుర్తుండిపోయింది, మనసుకి చాలా ఆ రోజు ప్రశాంతంగా అబ్బా ఈరోజు హ్యాపీ డే అని ఫీల్ ఒకటి వచ్చింది, ఏదైనా ఉందా? 2003 ఇప్పుడు కాదు, 2003 అంటే అప్పుడు నేను ఒక లీడింగ్ న్యూస్ పేపర్లో వర్క్ చేస్తున్నాను స్ట్రింగర్గా. మా దగ్గర విజయన్ ఉంటాడు, ప్రజెంట్ మీ ఉన్నాడు తను. అప్పుడు నా దగ్గర అప్పుడు 2-3 మీలో వాళ్ళ అక్క పెళ్ళికి 2003లో 20,000 అడిగాడు. వచ్చేసి అన్న ఇట్లా అక్కది పెళ్ళి ఉంది అని చెప్పి, టఫ్ ఉంది కదా అని అనుకున్నాను. సరే ఈవినింగ్ వరకు అరేంజ్ చేసి ఇచ్చాను. ఇప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతాను. మన దగ్గర ఉన్న అనుకుంటే ఏదన్నా భగవంతుడు ఇస్తాడులే అని. 2003లో 20,000 అంటే చాలా పెద్దది. లక్కీ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు నా దగ్గర 1000 రూపీస్ ప్యాకెట్లో ఉన్నాయి. ఈవినింగ్ వరకు అది ఉండాలి, నాకే నెసెసిటీ ఉంటుంది. ఆయన ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తాను కదా, దాంట్లోనే సాటిస్ఫై అవుతాను నేను. నా దగ్గర ఉండే కంటే వాళ్ళకి ఇచ్చే విషయం ఇంట్లో పోయి చెప్తుంటాను. ఇంట్లో పోయి చెప్తుంటే కన్విన్స్ చేస్తాను. మనకున్నది మనకుంది, మన ఉన్నంతవరకే మనది. మిగతాది ఏదున్నా సర్వీస్ విషయంలో మాత్రం నేను ఎవరికి అందనంత ఎత్తున ఉండాలని కోరుకుంటాను. సర్వీస్ అదొక విషయంలో ఆ కోరికలు ఆ కోరడంలో తప్పులేదని అనుకుంటాను. మిగతాది నాకు స్టేటస్ అవన్నీ ఎక్కడ ఉన్నా సరే నాకు ప్రాబ్లం లేదు. సర్వీస్ విషయంలో అందరికన్నా ఎక్కువ అవకాశం నాకే ఇవ్వని చెప్పేసి
అంటే యాజ్ ఎ పొలిటీషియనే కాదు, బట్ నా హోప్ ఫౌండేషన్ ద్వారా ఆ విషయం కోసం నేను రోజు భగవంతుని మొక్కుంటాను, రోజు కష్టపడుతూనే ఉంటాను. ఇప్పుడు నాకున్నంత వరకు నేను హ్యాపీగా లివింగ్ ఉండొచ్చు. బట్ ఏంటంటే నేను సర్వీస్ చేయాలంటే నాకు ఈ సోర్స్ కోసం నేను అందరూ, ఇప్పుడు మీరైనా నేనైనా ప్రతి ఒక్కరు ఉదయం లేచి ఇంకా డెవలప్ కావాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. నేనేంటంటే ఓకే హ్యాపీగా ఉన్నాను, సర్వీస్ వరకు నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని భగవంతుని అయితే రెగ్యులర్గా కోరుకుంటాను. తిరుపతి వెళ్ళినా అదే కోరుకుంటాను నేను మామూలుగా. మీ ఆఫీస్ చూస్తే కింద ఆఫీస్ రూమ్ సార్, చాలా షీల్డ్స్, చాలా మెమోంటరీస్, సత్కారాలు రెగ్యులర్గా ఉండేట్టున్నాయి కదా మీకు? మేడం పర్లేదు, ఈ మధ్యలో కాదు, ఒక పాస్ట్ 2-3-4 ఇయర్స్ నుంచి నేను కోవిడ్ టైంలో నేను చాలా, అంటే నా సాటిస్ఫాక్షన్ మీరు అడిగారు కదా, కోవిడ్ టైంలో నేను 145 days నాన్ స్టాప్ చేశాను. అంటే నాకు అసలు చెప్తున్నాను ఎట్లాంటి help? డైలీ రేషన్ ఇవ్వడము, మీరు నా సోషల్ మీడియా చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అసలు కోవిడ్ మాకైతే పర్మిషన్స్ తీసుకొని రెగ్యులర్గా, ఆ టైంలో రియల్ ఎస్టేట్ కూడా చాలా డల్ ఉంది సార్, అసలు లేదు కదా మొత్తానికి. నా దగ్గర అప్పుడు కొద్దిగా సేవింగ్ అమౌంట్ ఉండే, ఇక నేను లైఫే ఉండదు అనుకున్నాను. బట్ మా టీంతో అసలు మ్యాక్సిమం అప్పుడైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. అసలు గ్రేట్ డేస్ అనిపిస్తుంది, అది మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు. ప్రస్తుతం మీ టీం ఎంత ఉండొచ్చు సార్? హోప్ ఫౌండేషన్ మన అనుకున్న టీం ఎంతమంది ఉండొచ్చు? అంటే మా దగ్గర ఉండే సర్వీస్ వాళ్ళే 10 people ఉంటారు, మాది ఒక టీం ఉంటుందండి, ఫ్రెండ్స్ వస్తుంటారు. మేము ఇక్కడ ఇంత 1200 నుండి 1400 చేస్తాం. అందరు వాలంటీర్స్ అండి. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు ఉంటారు, నెక్స్ట్ అందరు వస్తుంటారు, అందరూ చేస్తుంటారు. ఎప్పుడు నాకు ఈ మ్యాన్ పవర్ లేదు అనే ఫీల్ ఉండదు. అది మామూలుగా మా దగ్గరే కుకింగ్ ఉంటుంది. ఫుడ్ బి ఎలా ఉంటుందంటే మేడం, మన ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగే ఉంటుంది. ఇంతకుముందు తెలిసిన వాళ్ళు వచ్చారు అంటే చీఫ్ గెస్ట్స్ వస్తారు, వాళ్ళు వచ్చినా అదే ఫుడ్ పెడతాం మామూలుగా. ఇప్పుడు అన్నప్రసాదం తినడానికి వచ్చిన వాళ్ళు ఏదైతే తింటారో, అదే మీ దగ్గర గెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా అదే ఫుడ్ మా ఇంట్లో పెడతారు, ఉన్న అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారని అర్థం. క్వాలిటీ ఆ విషయంలో మాక్సిమం 100 మార్క్స్ ఇచ్చి వెళ్తారు వచ్చిన వాళ్ళు మామూలుగా. మీరు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడానికి ముందు మీ ఎడ్యుకేషన్ అయిపోగానే ఒక యంగ్స్టర్ ఉన్న రోజుల్లో ఇంకేమైనా వర్క్స్ చేసినారా సార్ యాజ్ ఏ ఎంప్లాయీ? అంటే బిజినెస్ ప్రింటింగ్ లైన్లో ఉన్నాను. నాకు కొన్ని బ్యాంక్స్ తోటి నాకు ఉంది. ఇప్పుడు నేను నాకు ఇంకా ఏంటంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్తో పాటు నేను లోన్స్ డీల్ చేస్తానండి, హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్. వాటి నాది అఫీషియల్గా నాకు లైసెన్స్ ఉందండి, నాకు అఫీషియల్ కమిషన్ వస్తుంది. అది నేను అదే అంటే దాంతో నాదో 3-4 ఎంప్లాయీస్ దానికి ఉంటారు మామూలుగా. సార్ రీసెంట్ యాక్టివిటీస్లో గచ్చిబౌలి స్టేడియంలో చూసాం వికలాంగులకు సంబంధించి మీ హెల్పింగ్ అనేది, అది ఏంటి సార్? అంటే మీరు ఎప్పుడు వికలాంగుల వరకు కూడా హెల్ప్ వెళ్ళాలి అని అనుకున్నారు? దానికి యాక్చువల్లీ అది గవర్నమెంట్ కండక్ట్ చేసిన సీఎం కప్ మేడం, అందులో పారా స్పోర్ట్స్ అని ఉంటాయి. అందులో నేను లాస్ట్ టైం వాళ్ళు అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాను. వాళ్ళు నన్ను రావాల్సిందని చెప్పేసి వాళ్ళకి నేను వెళ్ళేసి అటెండ్ అయ్యాను. వాళ్ళందరూ ఎలా అంటే సరే విజయన్న అవుతే సరే, కుండ విజయ్ ఏదైనా ఒకటి మాకు సపోర్ట్ చేస్తాడు, మేము స్పోర్ట్స్లో గిడ్డాన్ అవుతాము, సక్సెస్ కావాలంటే మాకు సపోర్ట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు మ్యాక్సిమం నాతో టచ్లో ఉంటారు మేడం. వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి నాకు ఇంకా సపోర్ట్ చేసే కెపాసిటీ పెరిగితే అది ఇంకా చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా నేను వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా నా పొజిషన్ మారితే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి ఉంటాను, అందుబాటులో ఉంటాను. వాళ్ళకి చేయడంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్. మిగతా వాళ్ళకి చేయడం వేరు, వాళ్ళు మీరు చెప్తున్నాను మేడం, వాళ్ళు బాస్కెట్బాల్, వాలీబాల్, అసలు నేను వాలీబాల్ నాకు టచ్ ఉంది, నేనే త్రో చేస్తే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా డిఫెండ్ చేశారంటే నాకే హ్యాపీ అనిపించింది. నేను అంటే నాకు ఓకే 25 years బ్యాక్ నేను వాలీబాల్ నేను షూట్ చేసిన వాళ్ళు అసలు డిఫెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది, గ్రేట్ అనిపించింది. సరే అలాంటి వాళ్ళు భగవంతుడు వాళ్ళు అదే అంటున్నారు. అందులో అర్జున్ అవార్డు విన్నర్ ఉన్నారు సమరెడ్డి గారు, అనేది అంటారు మాకు భగవంతుడు అన్యాయం చేశాడు కానీ సరే మేము ఈ దాంతో మేము హ్యాపీగా ఉంటున్నామని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి ఖచ్చితంగా నేను 100% సపోర్ట్ కంప్లీట్. అందరికీ నా మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసి వచ్చాను మేడం. టాలెంట్ ఉన్న క్రీడాకారులు ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ మనకి లక్కీగా మొన్న అర్జున్ అవార్డు వచ్చింది ఒక ఉమెన్కి, గ్రేట్ అనిపించింది. తనని నెక్స్ట్ వీక్లో కలిసేసి ఆనందం చేసి రావాలి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళే కాకుండా మీరు వెతుక్కుంటూ వెళ్ళే
మ్యాక్సిమం ఎలా ఉందండి మేడం, స్పోర్ట్స్ అంటే సపోర్ట్ అంటే అసలు ఓహో ఫౌండేషన్ వాళ్ళు చేస్తారని చెప్పేసి రావడము. చెప్తాను మినిమం డైలీ 10 అప్లికేషన్స్ వస్తాయి. అలా జెన్యూన్ ఉన్నాయి 5 ఉంటాయి. కొన్ని ఇన్స్టెంట్గా చేస్తాం, కొన్ని టైం తీసుకొని చేస్తాం, కానీ ఖచ్చితంగా చేస్తాం. నాకు కాల్స్ వచ్చేటివి మ్యాక్సిమం అవి వస్తాను. నేను అయినా ఓపికతో రిప్లై ఇస్తాను. ఎప్పుడో ఒకసారి ఫ్రస్ట్రేట్ అవుతాను, మీద మ్యాక్సిమం ఓపికతో ఇస్తాను. వాళ్ళకు నెంబర్ ఇస్తాను అప్లికేషన్కి, ఈ నెంబర్ ఏ టైం అనేది. మళ్ళీ వాళ్ళు రిప్లై అడిగితే మళ్ళీ సిస్టంలో చెక్ చేసి చెప్పడము అనేది. ఇదొక అంటే నాది ఒక వ్యవస్థ నడుస్తుంది అనుకోండి, రన్ అవుతుంది. మా పిల్లలకి అదే చెప్తాను. సాటర్డే రోజు కొందరు ఎలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు, ఎవరికి అందరికీ మనం రెస్పెక్ట్ చేయాలి. సర్వీస్ చేసినామని చెప్పేసి వాళ్ళ మీద కమాండింగ్ చేయొద్దు. వాళ్ళు మన గెస్ట్ లాగానే అని చెప్పేసి ట్రీట్ చేయాలి అని చెప్పేసి మా వాళ్ళకి ఎవ్రీ సాటర్డే 10 o'clock క్లాస్ తీసుకో అంటే అందరికీ జస్ట్ ఇట్లా ఉండొద్దు. చేస్తే మనం ఏదో వాళ్ళు ఫ్రీగా తినిపోతున్నాం, మనం ఏదో ఇస్తున్నామని కాదు, మనకి వాళ్ళ అతిథుల్లాగానే స్వీకరించాలని చెప్పేసి. అంటే నేను సర్వీస్ చేసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినా అనేది ఒకసారి నాకు ఓకే అనిపిస్తేనే అప్పుడు నేను సర్వీస్ చేసిన ఫీల్ ఉంటుంది. మామూలు ఏదో ఇచ్చేసామా చేసామా అనేది కాదు. చెప్తున్నా కదా, లాస్ట్ టైం నేను ఎక్కడైనా స్పోర్ట్స్కి ఏదైనా ఈవెంట్కి వెళ్తే నాకు మా ఫ్రెండ్స్ అందరూ కార్లో ఎక్కి ఉంటారు. ఇంకా నేను వస్తున్నాను అని చెప్పేసి రన్ చేయాల్సి వస్తుంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పేసి అవకాశం ఇప్పుడు మనకి. సరే నేనైతే సెలబ్రిటీని కాదు, వాళ్ళు నాతో ఫోటో దిగాలనుకుంటే వాళ్ళ దృష్టిలో సెలబ్రిటీ అయినప్పుడు మనం వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు, కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం అని చెప్పేసి. ఫైనల్లీ ఏంటంటే నాకు భగవంతుడు ఈ అవకాశం ఇవ్వడము, సరే ఎదుటి వాళ్ళు నన్ను గౌరవించినప్పుడు నేను దానికి రెట్టింపుగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలనేది నా ఆలోచన. అలాంటి ఆలోచన నా నుంచి లేనప్పుడు నాకు అలాంటి గౌరవం వద్దని చెప్పేసి నేను అనుకుంటాను. నెక్స్ట్ ఒక 5 years or 10 years అనుకున్నప్పుడు కేవీకే ఇంకా ఏ స్థాయికి, ఏ స్టెప్ వరకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు? వెళ్ళాలి అనేది ఏం టార్గెట్ లేదు మేడం. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు 5 days ఆక్యుపై ఉన్నాను, నెక్స్ట్ 15 days కావాలని చెప్పి. ఇప్పుడు 5 అంటే ఆల్మోస్ట్ నాకు 450 letters ఉన్నాయి, అవి 900 కావాలనుకుంటున్నాను. అదే బిజీ, ఇంకా ఏమి మేడం మామూలుగా అనుకొని. అంటే నాకు ఓకే అంత ఐడియా లేదు. మనం అనుకొని చేయడం కన్నా చేసుకుంటూ వెళ్తే గోల్ అక్కడే ఉండి, సరే గోల్ కోసం వర్క్ చేయడం కన్నా వర్క్ చేసుకుంటూ వెళ్తే గోల్ వస్తుంది అంటే అది ఆలోచించడం మేడం. రొటీన్కి వెళ్ళిపోతాను, రొటీన్కి వెళ్ళిపోతాను. నేను వర్క్ చేసే హాకీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు మేడం, అండ్ ఒలింపిక్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మాస్టర్స్ వాళ్ళు హ్యాపీ. ప్రతి రోల్లో ఈవెన్ లయన్స్ క్లబ్లో ఉంటాను నేను. లయన్స్ క్లబ్ మా ఫౌండేషన్, నేను చేసే మా ఆర్గనైజేషన్ పేపర్, మ్యాక్సిమం ఎక్కడ నేను ఫీల్ అవ్వనండి. మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాను, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నా వర్క్తో నేను వాళ్ళని సాటిస్ఫై ఖచ్చితంగా చేస్తాను మామూలుగా. స్పెషల్లీ ఒక డ్రీమ్స్ అంటూ మీకు లేకపోయినప్పటికీ, మీరు ఒకప్పుడు మీడియా పర్సన్ అని తెలిసి మీలాంటి ఒక వ్యక్తిని ఇట్లా చూడటమే కాదు, వెనక చూస్తే ఇంత సేవా దృక్పథంతో నడుస్తున్న వ్యక్తిని ఇంకాస్త మంచి రోజులు వచ్చి మీరు అనుకున్న విధంగా పూర్తి స్థాయిలో మీ సేవా గుణం అనేది పరిపరి విధాలుగా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా పల్లె టీవీ ప్రేక్షకుల కోసం మీరు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.